పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. సాహిత్య ప్రసంగం శ్రీ పైడి హరినాథ్ గారు. వీరు మన భావనాప్రియ బృందానికి సుపరిచితులు. ఇంతకుముందు 2 అంశాల మీద ప్రసంగించి ఉన్నారు. శ్రీకాకుళంలోని ఆమదాల వలస వీరి స్వస్థలం. విశ్రాంత ఉపాధ్యాయులు వీరు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆచార్యులు, కవి, అవధాని, గొప్ప వక్త. శ్రీకృష్ణ గీతాశ్రమం ప్రొద్దుటూరులో గల శ్రీ మలయాళ స్వామి ప్రాచ్య కళాశాలలో విద్వాన్ పట్టా పొంది ఉన్నారు. అదేవిధంగా ఎంఏ ఎంఈడి చేశారు. వీరి ప్రవృత్తి అష్టావధానాలు, సాహిత్య ప్రసంగాలు, పురాణ గీతా ప్రవచనాలు. వీరి బిరుదులు మధుర కవి, సహజమిత్ర, సాహితీరత్న, తెలుగు భాషాశ్రీ, అవధాన శిరోమణి, పురాణ ప్రవచన పారిణ. రచనలు శ్రీ ఆంజనేయ స్తోత్రం, క్రీస్తు శతకం, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం, అర్థ వివరణ అనే రచనలు చేశారు. నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మండల బుద్ధప్రసాద్ గారు వీరి చేతుల మీదుగా ఉత్తమ కవిగా పురస్కారం అందుకున్నారు. మాడుగుల నాగఫణి శర్మ గారు, బొబ్బిలి రాజా వారి చేతుల మీదుగా ఉత్తమ అవధానిగా, చినజీర స్వామి వారి చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. అదేవిధంగా స్వర్ణ కంకణాలు, స్వర్ణ కుండలాలు వీరిని వరించాయి. భావనా ప్రియులో ఇంతకుముందు వీరి ప్రసంగాలు వసు చరిత్ర శ్లేష వైభవం, అలాగే ప్రవరాఖ్యుడు, వ్యక్తిత్వ వికాసం, ఇవి వీరు ఇంతకుముందు మనకి అందించిన ప్రసంగాలు. ఈరోజు హంపి క్షేత్రం అని పద్యకావ్యం. ఇది కొడాలి వెంకట సుబ్బారావు గారు అనే కవి రచన. వీరు చిన్న వయసులోనే గతించారు. ఈ హంపి క్షేత్రంలో వర్ణన వైశిష్ట్యం అనేది మనకి ఈరోజు అందజేస్తారు. మీకు సాదర స్వాగతం పలుకుతున్నాను హరినాథ్ గారు. 45 నిమిషాలండి. మీకు స్వాగతం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః
వేదై సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సరస్వత్యై నమః. భావనాప్రియ సాహితీ సంస్థ విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి సాహిత్య లోకానికి చక్కనైనటువంటి అవకాశాలు కల్పించి మంచి మంచి ప్రసంగాలు చేయించినటువంటి భావనాప్రియ అధ్యక్ష కార్యదర్శులకు, చక్రవర్తి గారికి, కృష్ణశాస్త్రి గారికి, మిగిలినటువంటి సభ్యులు ఏవన్ మందికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రసంగం హంపి క్షేత్రము, కొడాలి వెంకట సుబ్బారావు గారు, ఆధునిక కవి. ప్రతిభా వ్యుత్పత్తులలో ప్రతిభ అనేది చాలా గొప్పది. ఆనాడు ఆంగ్లేయుల పాలనలో ఆంగ్ల భాష ప్రభావములో తెలుగు కవితకు కావలసినటువంటి వ్యుత్పత్తి కొరవడినటువంటి సమయములో, అంటే అవకాశాలు కొరవడినటువంటి సమయములో ప్రతిభాశాలురైనటువంటి కవులకు వ్యుత్పత్తి లోపం కనబడుతూ ఉన్నటువంటి రోజులవి. కానీ ప్రతిభ కలిగిన కవులలో మేటి కవి కొడాలి వెంకట సుబ్బారావు గారు. వారికి పూర్వజన్మ సుకృతం వలన కవిత్వం అబ్బింది. ఏటికి ఎదురీది భాష నేర్చుకొని భాషలో, తెలుగు భాషలో పాండిత్యాన్ని, ప్రతిభను సంపాదించినటువంటి గొప్ప కవి. వ్యుత్పత్తి శూన్యుడైనటువంటి కవి ఎంత ప్రతిభాశాలి అయినను ఆనాటి కాలంలో పండితులు వారిని అంగీకరించలేకపోయేవారు. చక్కని ప్రతిభాశాలి అయి భాషా పాఠవం కూడా కలవాడైన కవులలో, ఆనాటి కవులలో అగ్రగణ్యుడుగా కొడాలి వెంకట సుబ్బారావు గారు ప్రసిద్ధులు. ఆయన కావ్యమునకు రీతి ఆత్మ అని కొందరు పండితులు చెప్పుదురు. మన పూర్వాంధ్ర కవులలో రీతి అలవడని కవిత లేదని చెప్పవచ్చును. కానీ నేటి కాలములో రీతి అలవడినటువంటి కవులు చాలా మంది ఉన్నారు. కానీ సుబ్బారావు గారు తన కావ్యమైన హంపి క్షేత్రములో వైదర్భి రీతిని చక్కగా పోషించారు. వైదర్భి రీతి గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. కావ్య గుణములు మహాకవి లక్షణములు. అవి అన్నియు బీజప్రాయముగా మన ఈ చిన్న కావ్యము హంపి క్షేత్రములో సుబ్బారావు గారు చాలా చక్కగా పోషించారు. ఆ రోజుల్లో తెలుగు భాషపై మక్కువతో బిఏ తెలుగు ప్రధాన విషయంగా స్వీకరించి భాషపై పట్టును సాధించాలని చాలా ప్రయత్నం చేసి భాషపై పట్టును సాధించి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునిగా తన వృత్తిని ప్రారంభించారు. తరువాత ఆంధ్రోపన్యాసకునిగా చేరి దొరల ప్రశంసలని ఆనాడు పొందినటువంటి గొప్ప కవి కొడాలి వెంకట సుబ్బారావు గారు. కాకపోతే లోక ప్రసిద్ధుడై ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందవలసినటువంటి ఆ కవి అతని ప్రౌఢ నిర్భయ వయ పరిపాకము వచ్చినంత వరకు ఆయుష్ కలిగి ఉన్నట్లయితే జ్ఞానపీఠ అవార్డు పొందదగినటువంటి కవి అని ఒక సందర్భంలో విశ్వనాథ సత్యనారాయణ గారు వారి గురించి ప్రశంసించారు. అంతటి గొప్ప కవి కొడాలి వెంకట సుబ్బారావు గారు. ఆయన చాలా ఇష్టమైన అంశం ఏమిటంటే చరిత్రను ఆపోసిన పట్టినటువంటి గొప్ప కవి. హంపి కాలము నాటి చరిత్రను బాగుగా అవగాహన చేసుకొని తరువాత హంపి క్షేత్రమును స్వయముగా దర్శించి అణువణువును పరిశీలనాత్మకంగా పరికించి ఆ తరువాత ఈ కావ్యాన్ని రచించారని చెప్పి ఈ కావ్యాన్ని చదివితే మనకి అవగతం అవుతుంది. ఈ కావ్యారంభమే ఒక అద్భుతమైనటువంటి విషయం. కవి పాడుబడినటువంటి విజయ నగరాన్ని ఒక్కసారి, హంపి విజయ నగరాన్ని ఒక్కసారి పరికించారు.
మొత్తం అంతా కాలినడకతో అంతా తిలకించారు. అప్పుడు తన మనస్సులో ఆ హంపి ఏదైతే దర్శించారో, తాను చరిత్ర ఏదైతే చదువుకున్నారో ఆ చదివినటువంటి చరిత్రని స్వయంగా దర్శించి ఆయన ఈ కావ్యాన్ని రచించినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ కావ్యంలో అనేకమైనటువంటి శీర్షికలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి శీర్షిక నేటి స్థితి అనే శీర్షికతో ఈ కావ్యాన్ని ప్రారంభించారు. హంపి నగరంలో నేటి స్థితి ఎలా ఉందనేది ప్రారంభిస్తూ, అవి చరిత్రలో చూచిన అనువులట్టే మరువు పడినవి అవి కావ్య సరణియందు, అతిశయోక్తులు నమ్మరారయ్యవాణి కళ్ళ నిజమయ్య నీవు సాక్షాత్కరింపా. అది మొదటి పద్యం. ఆయన చరిత్ర చదువుకున్నారు. ఆ చరిత్రలో ఉన్నటువంటి విషయాలు స్వయంగా పరీక్షించి చూశారు. చరిత్రలో చదివిన దానికంటే స్వయంగా చూడడం వల్ల ఆయనకి చాలా, అంటే చరిత్ర కంటే, చరిత్రలో చెప్పిన విషయాల కంటే చాలా గొప్ప విషయాలు తాను చూసినటువంటి ఆనందాన్ని పొంది ఈయన ఈ కావ్యాన్ని రచించాడు. పొంగిపోయిన ఎడదలో పుటము పెట్టి రఘుల దొచ్చెను మాదు సామ్రాజ్య నాశనంపు తలపులు లోని ఆనందమంతా ఆవిరిగా మారే ఆర్ద్రములు ఆ తలపులు. అది హృదయములో ఆ దృశ్యాన్ని చూసిన తరువాత ఒక్కసారి ఆనాటి స్థితిని తలంచుకొని హృదయములో ఆనందాన్ని అనుభవించి ఆ ఆనంద భాష్పాలతో ఆయన ఈ ప్రత్యక్షంగా చూసినటువంటి దృశ్యాన్ని ఈ కావ్యములో మనకి పొందుపరిచారు అనేకమైనటువంటి శీర్షికలతో. ఈ పద్యములో, మొదటి పద్యములో ఆయన ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని సంస్కృత కవులు మనకి చెప్పినటువంటి విషయంగా ఈ పద్యంలో వస్తు నిర్దేశమే చేశారు. తెలుగు కవుల కన్నా సంస్కృత కవులు ఎక్కువ శిల్పులు కనుక శిల్ప దృష్ట్యా నమస్క్రియ రెండవ రకం, ఆశీస్సు మూడవ రకం, అన్నిటికంటే పరమోత్మమైనది నాటకకర్తలకే తెలిసినటువంటి భావి వస్తు సూచికం. ఇది ఈయన ఒక కావ్య రూపంలో చాలా అద్భుతంగా ప్రారంభించారు. అంటే కావ్యాన్ని రాసే ముందు తాను ఎటువంటి విషయాలు అందించాలని అనుకున్నారో అది అతి సూక్ష్మంలో మనకి ఈ ప్రారంభంలో చేశారు. అయితే కావ్య ప్రారంభము శ్రీకారముతో ప్రారంభించడం అనేది మన ప్రాచీన కవుల యొక్క అనుచానంగా వస్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ఈయన ఆ హ్రస్వమైన ఆకారంతో ఈ ప్రారంభం చేశారు ఈ కావ్యాన్ని. ఆ అనేది మన అక్షరమాలలో మొదటిది. పరమాత్మ అక్షరాణం అకారం అని చెప్పి భగవద్గీతలో. అందువలన ఈ అకారానికి అంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఆయన అకారముతో ఈ కావ్యాన్ని ప్రారంభించాడు. అందులో వస్తు నిర్దేశం ఏ విధంగా చేశాడో మనం స్పష్టంగా చూద్దాం. బ్రతికియువేయు ప్రాణములు బాసియువేయి మధేవమన్న సామెతకు అనురూపమౌ చరితయే సుమి నీయది కానిచో మహోన్నతి అఖిల ప్రపంచ గణనంబున మాయని కన్నునేటి దుర్గతి అని కూడా మా మూయుటకు రాజు భవత్కద శాశ్వతం బటే. ఏనుగు బ్రతికినా వేయి మరణించినా వేయి అని మన ప్రాచీనములో ఉన్నటువంటి ఒక సామెత ఉంది. అలాగే హంపి క్షేత్రము ఆనాడు ఎంత ప్రభావంగా వెలుగొందిందో అంతే వెలుగుతో ఈనాడు కూడా శిథిలమైనప్పటికీ కూడా అంతే కాంతివంతముగా ఆ దృశ్యాలు మన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి ఆయన ఇక్కడ వస్తు నిర్దేశం అనేది చాలా అద్భుతంగా చేయడం జరిగింది.
అందులో కొండలను వర్ణిస్తూ ఇది ఏ కవి కూడా ఇలాంటి వర్ణన మనకి ఆధునిక కవుల్లో కానీ ప్రాచీనమైన కవుల్లో కానీ కనిపించదు. అలాంటి అద్భుతంగా కొండలను వర్ణిస్తూ ఒక పద్యం చెప్పారు చూడండి. కొండకు కొండకు ప్రకృతి కొక్కెములూదెను. ప్రకృతి ఒక కొండకి ఇంకొక కొండకి పడిపోకుండా కొక్కెములూదినవట. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా ఆయన చూశాడు. నేను కూడా ఈ కావ్యము 45 ఏళ్ల క్రిందట చదివాను. ఈ కావ్యాన్ని చదివిన వెంటనే నాకు ఆ దృశ్యాలు చూడాలని గొప్ప కోరిక కలిగింది. వెంటనే నా మిత్రుని తోడు తీసుకొని వెళ్ళి నేను ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభూతితో ఈనాడు ఈ ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాను. కొండకు కొండకు ప్రకృతి కొక్కెములు జను లంకెలంకెలై చండ సురాధిపాయుధ వశంబులు కానివి బారు బారులై ఉండే మహాద్రివప్రముల ఉన్నత గోపుర దుర్గ పట్టుకొంబెండిన ఏటి దిబ్బవలే ఎట్టిటు బీటలు విచ్చిపోయెనో అన్నాడు. అంటే మనకి దేవేంద్రుడు తన వజ్రాయుధముతో పర్వతాలను రెక్కలు పడగొట్టాడని మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. అటువంటి దేవేంద్రుడు రెక్కలు కొట్టినప్పటికీ కూడా నిలబడినటువంటి పర్వతాలు ఇక్కడ మనకి ఈ హంపి క్షేత్రంలో కనబడుతున్నాయి. అవి బీటలు వారినప్పటికీ కూడా వాటి స్థితిని కోల్పోలేదు. వాటికి ఒక కొండకి ఇంకొక కొండ లంకి వేసుకుని నిలబడినట్లుగా ఉన్నాయని చెప్పేసి చాలా అద్భుతంగా ఈ కొండల వర్ణన చేశాడు. ఇంకొక పద్యం తెరకిద్దాం. ఒక కొండకొక కొండ ఊపిరాడగనేని ఉరి త్రాట ఎచ్చులా నొప్పునొకట. ఒక కొండ ఒడిలోన లాలించి చుబుకంబుని బురులా తొచ్చెనొకట. ఒక కొండ ఓడించి ఎత్తులో జబ్బలు చరుచులా సాగునొకట. ఒక కొండ రాజు పేరోల గంబున గట్లు కొలిచి ఉండిన లాగు కుదురునొకట. కొండలును రాతి బండలు కూడా నిట్లు మానవుల చేష్టలందు ఓనమాలు దిద్దు వరవడి గ్రహింపగా జీర్ణ వైభవముల మరది పోగల్గొదుమే తిల్గు చరిత ఎందు. ఈనాడు మనం ప్రత్యక్షంగా చూసినట్లయితే ఆనాటి ఆ యొక్క హంపి క్షేత్రం యొక్క గొప్పతనము ఎలా ఉండేదో అనేది మనం ఊహించడానికి చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నాడు. ఒక కొండ ఊపిరాడగా నేని ఉరిత్రాడి ఉచ్చులా ఒప్పునొకట. ఒకదానికి ఒకటి ఉరితాడు కట్టితే ఊపిరాడకుండా ఎలాగ ఉంటాయో అలాగ బంధింపబడి ఉన్నాయట. ఒక కొండ ఒడిలో నలాలించి చుబుకంబుని మురులా చొచ్చునొకట. తల్లి పిల్లని ఒడిలోకి కూర్చొని ముద్దు పెట్టుకొని ఆ చుబుకం లాలించినట్లుగా ఒక పెద్ద కొండ మీద ఒక చిన్న కొండ దారి పడిపోకుండా ఆ తల్లి ఒడిలో ఉన్నట్లుగా ఉన్నాయట. ఒక కొండ ఓడించి ఎత్తులో దెబ్బలు తరుచులా సాగునొకట. ఒక చిన్న కొండ పక్కనే ఒక పెద్ద కొండ ఉందట. ఆ పెద్ద కొండ ఆ చిన్న కొండని ఓడించి నేనే గొప్పదాన్ని అన్నట్లుగా దెబ్బలు తరుచుకున్నట్లుగా కనబడుతుందట. ఒక కొండ రాజు పేరోల గంబున గట్లు కొలిచి ఉండిన లాగు కుదురునొకట. రాజు యొక్క పేరోలగము ఒక కొండ పైన ప్రకృతి సిద్ధముగా ఉన్నట్లుగా అక్కడ ఆ కొండ కనిపిస్తూ ఉందట. ఈ విధంగా ఆ కొండలు మానవులు ఏ విధంగా అయితే అక్షరాలు దిద్దుకునేటప్పుడు ఓనమాలతో ప్రారంభిస్తారో అలాగ ప్రారంభమై చివరికి అవి ఈ ప్రకృతి వైపరీత్యములో ఆ రాజ్యం కోల్పోయినటువంటి సమయములో జీర్ణములుగా మిగిలిపోయినాయని చెప్పేసి అంత అద్భుతమైనటువంటి ఈ కొండని వర్ణిస్తూ ఆయన శిల్ప సౌందర్యాన్ని మనకి చిత్రీకరించారు. అక్కడ పంపా సరస్సు కొండ చర్యల యందు కిందకి వంగినటువంటి మేఘ ప్రవాహాలని ఆయన ఏ విధంగా వర్ణించాడో ఒక్కసారి పరికిద్దాం. నిగనిగలాడు
సోయగమునాదే కాని నీలి మబ్బులకు రానేరదనుచు గబగబ నడుచు లాఘవమునాదే కాని తెలి మబ్బులకు వట్టిదే అటంచు తలతలలాడెడు తల్కునాదే కాని మబ్బు దివ్యలనుత్త మాట అనుచు జిల్లు జిల్లు మనిపించు చెలువతానే కాని వర్షమనుచు సొగసులో పారుదలలోన చుట్టుపట్ల చిందు శీకరములలోన జీవనములలోన పంపా స్రవంతిక సానువులను వ్రేలు మేఘ ప్రవాహాల నేలుకొనును. పంపా స్రవంతి యొక్క చర్యలలో ఆ మేఘాలు అభ్రమములు మేఘాలు దగ్గరగా వచ్చి వర్షాన్ని కురిపించడానికి వస్తున్నాయట మేఘాలు. ఆ మేఘాలను చూసి పంపా సరస్సు ఏ విధంగా ఆ మేఘాలతో పరిహాసం చేస్తుందో ఈ పద్యములో కొడాలి అంటే ఆ పంపా సరస్సు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ మేఘాలని ధిక్కరించినట్లుగా ఉంది ఆ సరస్సు అని చెప్తున్నాడు. నిగనిగలాడు సోయగము నాదే గాని నిగనిగలాడే సోయగము నాదే గాని నీలి మబ్బులకు రానే రదనుచు నువ్వు నీలి మబ్బులే, అవి ఎప్పుడు వర్షం అవుతుందో తెలియదు అని చెప్పేసి అంటుంది. గబగబ నడచు లాఘవము నాదే కాని తెలి మబ్బులకు వట్టిదే అటుంచు. ప్రవాహంలో నాకు ఉన్నటువంటి లాఘవము నీకు లేదు. అవి తెల్ల మబ్బులు, అవి ఎప్పుడు ఎలా అటు వెళ్తాయో ఇటు వెళ్తాయో తెలియదు. నేను ఒకే దిక్కు ప్రవహిస్తూ నా యొక్క గబగబలు నేను చూపిస్తాను, నా లాఘవం నేను చూపిస్తాను అంటుంది. తలతలలాడటు తల్కు నాదే కాని మబ్బు దివ్యలనుత్త మాట జనుచు. కెరటాల్లో తలతల మెరిసే ఆ తలుకులు నాదే గాని నీ మబ్బు దివ్యల్లో ఆ తలుకులు కనబడవు. జిల్లు జిల్లు మనిపించు చెలువు నాదే గాని వర్షాభ్రముల రిత్త వాక్యమనుచు. చల్లదనము నా నీటి యొక్క చల్లదనము నాదే గాని నీకు లేదు అని చెప్పేసి సొగసులో పారుదలలోన చుట్టుపట్ల చిందు శీకరములలోన జీవనములలోన ఇక్కడ 4 అంశాలు క్రమాలంకారంలో చెప్పాడు. ఆ విధంగా పంపా స్రవంతిక సానువులను వ్రేలు మేఘ ప్రవాహాల నేలుకొనును. ఈ విధంగా తెలుగు నుడికారముతో చాలా అద్భుతమైనటువంటి వయ్యారము, ఆ వయ్యారముతో పాటు నడక, ఆ నడకతో పాటు అద్భుతమైనటువంటి ఊహ, ఆ ఊహతో పాటు భావము చాలా సొంపుగా ఈ రీతిలో మనకి ఆయన అద్భుతంగా వర్ణించాడు. ఆ పంపా నదికి దుర్విదగ్ధత ఏ విధంగా ఆ సరస్సును మనకు ఎంత అద్భుతంగా చిత్రించినాడంటే చూసినటువంటి వారికి ఆ సరస్సు ఒక ప్రియురాల అనిపిస్తున్నట్లుగా అంత అద్భుతంగా వర్ణించాడు. అందులో ఒక్క పద్యమే చెప్పాను. ఇలా ఒక్కొక్క శీర్షికకు ఒక్కొక్క పద్యము చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో కొన్ని పద్యాలు మీకు వినిపిస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి రాళ్ళను వర్ణిస్తున్నాడు. శిలలు ద్రవించి ఏడ్చినవి, శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురంబులు సభాస్థలులైనవి కొండ ముచ్చు గుంపులకు చరిత్రలో మునిగిపోయినదాంధ్ర వసుంధరాధిపోజ్వల విజయ ప్రతాప రభసంబు ఒక స్వప్న కథ విశేషమై. ఎంత అద్భుతమో! కవి ప్రతిభకు ఇంతకంటే నిదర్శనమైనటువంటి పద్యం ఈ కావ్యంలో కనబడదు. రాళ్ళు ఏడ్చాయట. అది నిజంగా ఆ పద్యం చదువుతుంటే మనకి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల. ఆ నదీ ప్రవాహం తుంగభద్ర నది హంపి క్షేత్రానికి ఆనుకొని తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంది. ఆ శిలలు ఆ ప్రవాహానికి అరిగిపోయి అందులో పడితే అవి ఏడ్చి ఆ తుంగభద్రలో జీర్ణములైపోయినాయని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి గుడి గోపురంబులు
సభాస్థలులైనవి కొండ ముచ్చు గుంపులకు. నేడు అక్కడ ఉన్నటువంటి గుడులు గోపురాలు ఇవన్నీ కూడా కొండముచ్చులకి సభాస్థలులైనాయి. ఎంత అద్భుతమైన ఊహ చూడండి, ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం. చరిత్రలో మునిగిపోయినదాంధ్ర వసుంధరాధిపోజ్వల విజయ ప్రతాప రభసంబు ఒక స్వప్న కథా విశేషమై. చరిత్రలో ఈ ఆంధ్ర వసుంధరాధిప ఉజ్వల ఆ విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రకాశమంతా కూడా ఒక కళలా, ఒక కథా విశేషంగా మిగిలిపోయింది. ఆ చరిత్ర ఏమిటి, నేటి పరిస్థితి ఏమిటని చెప్పేసి ఈ పద్యములో కవి తన యొక్క వర్ణన నైపుణ్యముతో తన ప్రదర్శన చేశాడు. ఇంకా మరొక పద్యం కొండల గురించి. కొక్కెముల్ రాతి నొక్కులుగాగా ఉయ్యాల సలిపినాడొక కొండ పలక తొలిచి, ఒక కొండ పలకను తొలిచి కొక్కెములు కలిగించి రాతి నొక్కులుగాగా ఉయ్యాలులాగా తయారు చేశాడట. కొక్కెముల్ రాతి నొక్కులుగాగా ఉయ్యాల సలిపినాడొక కొండ పలక తొలిచి, సోపానములు రాతి సుల్లుగాగా నుయ్యి కొట్టినాడొక కొండ కొట్ట తొలిచి. మెట్లు కలిగి ఒక కొండని లోతుగా తవ్వి ఆ కొండ యొక్క మెట్లు దానికి ఏర్పాటై ఆనాడు నీళ్ల కోసము బావి అంటారనమాట. ఆ బావిలో మెట్ల నుండి దిగి ఆ లోపల ఉన్నటువంటి నీళ్లు తోడుకునేవారు. ఆ విధంగా కొండని తొలిచి నుయ్యిని బావిని తయారు చేసి ఆ బావికి మెట్లును ఆ కొండలోనే తొలిచాడట. దూలముల్ రాతి బాదులెగాగ హర్ణ్యము కట్టినాడొక కొండ కటిని తొలిచి. అక్కడ దూలములు వేరేగా ఏం లేవు, ఆ కొండనే తొలిచి ఆ కొండ రాతినే దూలాలుగా ఏర్పాటు చేసి అక్కడ హర్ణ్యములు భవనాలు నిర్మించినాడు కొండల్ని తొలిచి. వేదులెల్లను రాతి విరుపులుగా రచ్చ దిద్దినాడొక కొండ దిబ్బ తొలిచి. ఒక కొండ దిబ్బను తొలిచి అక్కడ రచ్చబండగా, అంటే రాజు యొక్క సభా మండపంగా దిద్దాడట. సర్వ నిర్వాణముల అద్రిచయమునందే, సమస్త నిర్మాణాలు కూడా ఆ పర్వతాల మీదే తొలిపించాడట. శిల్పి చేతి సాధనముల చెక్కినాడు. ఆనాటి శిల్పులు వారి చేతి సాధనముతో ఎంత అద్భుతంగా ఆ పర్వతాలని చెక్కారో ఈ పద్యములో మనకి తెలియచేశాడు. మరలు లేకుండా యంత్రాల మహిమ లేక ఆ మహాశక్తికి హేతువు అరయలేము. ఈనాడు యంత్రాలు మరలు అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా అటువంటి శిల్పాలు ఎవరు చెక్కలేరు. అందుకే శిలలపై శిల్పాలు చెక్కినారని చెప్పేసి ఒక సినీ గీతం మనకి ఈ హంపి విజయనగర క్షేత్రాన్ని గురించి వర్ణిస్తూ ఆ మంచి మనసులు అనే చిత్రంలో మనం ఆ పాటలు విన్నట్లయితే, ఆ దృశ్యాన్ని చూసినట్లయితే మనకి ఈ కొక్కెములు, ఈ రాతి నొక్కులు ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా అక్కడ కనబస్తాయి. సర్వ నిర్మాణమును శిలా స్థావరంబు నాడు హంపి వెలుంగు విన్నానమందు. సర్వ నిర్మూలనము శిలా స్థావరంబు నేడు హంపి నశించిన పాడు స్థితిని. ఎంత అద్భుతంగా నాడు నేడు చెప్పాడు. సర్వ నిర్మాణమును శిలా స్థావరంబు, రాళ్లతోనే సర్వ నిర్మాణములు, ఎటువంటి ప్రమేయము లేకుండా కేవలం రాళ్లతోనే అన్ని భవనాలు, అన్ని సభా మంటపాలు అన్ని చిత్రీకరించాడు ఆనాడు. నాడు హంపి వెలుంగు విన్నానమందు సర్వ నిర్మూలనము శిలాస్థావరంబు. ఈనాడు ఆ శిలాస్థావరములన్నీ కూడా సర్వ నిర్మూలనం అయిపోయినాయి. నేడు హంపి నశించిన పాడు స్థితిని. ఈరోజు ఆ హంపి నశించినటువంటి పాడు స్థితిని గురించి ఆ విధంగా వర్ణించడం జరిగింది. అందులో అష్టకోణ జలక్రీడాగారం అనే ఒక అద్భుతమైనటువంటి కోనేరుని ఆనాడు నిర్మించినటువంటి దృశ్యం మనం హంపి వెళితే తప్పనిసరిగా కనిపిస్తుంది ఈనాడు కూడా. కాకపోతే ఆనాడు ఉన్నటువంటి కళ ఈనాడు మనకు కనబడదు, ఎందుకంటే శిలలు ద్రవించి ఏడ్చినవి కాబట్టి. జలధారాంతర కేలికా నిలయము
అష్టాస్యంబు తత్క్రీడ లోపల స్వేచ్ఛావరణీయులు గుదురు శుంభద్వ్యోమ గంగా సరిత్కుల హంసీ మృదురాపగీతములనా కంకితుంచుచున్ రాజవారలు చేటీ జన హాస్యవాగమృతధారా మోహితాత్మావధుల్. అక్కడ 8 కోణములతో ఒక జల క్రీడ ఆ కోనేరుని ఆనాడు రాజు నిర్మింప చేశాడు. అది ఎలాగుందంటే 8 కోణాలతో 8 ముఖములు కలిగి ఉంది. అందులో నీటిలో ఆనాడు అంతఃపుర స్త్రీలు స్వేచ్ఛగా అందులో వికరిస్తూ స్నానాలు చేసేవారట. అలాగా గంగా ప్రవాహంలో ఎలాగైతే ఆ హంసలు ప్రవహిస్తూ ఉంటాయో, ఆ రాగాలాపములు చేస్తాయో, అలాగే ఈ కోనేరులో ఈ అష్టకోణ జల క్రీడా ప్రాంగణములో అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు, అంతఃపుర స్త్రీలు ఆ విధంగా అందులో స్నానాలు చేసేవారని చెప్పి గొప్ప అద్భుతంగా ఈ అష్టకోణ జల క్రీడాగారాన్ని వర్ణించాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల గురించి కూడా వర్ణించడం జరిగింది. ఏ దేవి చిలికెనో ఈ పాలమీగడ విఠలాలయ శిలావేదులందు, ఏ జోదు చిందెనో ఈ రక్త గంధము నరసింహదేవు పేరు రము మీద, ఏ శిల్పి దిద్దెనో ఈ కారు మబ్బులు ద్వారపాలక రాము తేరు మీద, ఏ రాజు తూగెనో ఈ తులాడోలలో తులసి బంగారు మొక్కలకు మృగ్గి, ఏ మహాభక్తుడిట జపించినాడో దివ్య కోదండ రామ ప్రతిశ్రమాపనయన శబరి ఫలాపేక్ష నియుతుడగుచో కాలపుందాటులందు సంకరములన్నీ. ఏ దేవి చిలికెనో ఈ పాలమీగడ విఠలాలయ శిలా వేదులందు. విఠలాలయం అని అక్కడ ఒక ఆలయం ఉంది. అక్కడ తెల్లనైనటువంటి రాళ్లతో ఆ శిలా వేదికలు అక్కడ నిర్మించబడ్డాయి. ఏ జోదు చిందెనో ఈ రక్త గంధము నరసింహదేవు పేరు రము మీద. ఇక్కడ నరసింహదేవుని యొక్క పేరు రము అంటే పెద్ద విశాలమైనటువంటి వక్షస్థలం ఉంది. అక్కడ ఎర్రని రక్తము చిందినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏ శిల్పి దిద్దెనో ఈ కారు మబ్బులు ద్వారపాలక రాము తేరు మీద, ఏ రాజు తూగెనో ఈ తులాడోలలో తులసి బంగారు మొక్కలకు మృగ్గి. ఆ విధంగా ఇక్కడ రామస్వామి ఆలయం అంటారు, దాన్ని హజార్ రామస్వామి ఆలయం అంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ రాతి రథం మీద మనకి అనేకమైనటువంటి చిత్రాలు అక్కడ శిల్పులు చెక్కారు. దాన్నే మనం రాతి శిలారథము అంటే దానికి ఇరుసులు చక్రాలు అన్ని ఒకే రాతితో నిర్మింప చేశాడు అంటే అది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి రథము. అది స్వయంగా వెళ్ళి చూస్తే ఆ రథం మనకి కనిపిస్తుంది. అటువంటి ఆ రథము హజార్ రామస్వామి ఆలయంలో ఆ రథం ఉంటుంది. ఆ రథం మీద మనము చాలా అద్భుతమైనటువంటి ఆ శిల్ప సౌందర్యాన్ని మనము దర్శించవచ్చు. అక్కడ ఆంధ్రాధిపాత పత్రాచ్ఛాదనాచ్ఛాద వైరూపాక్షునాదు కబ్బురపు కాంతి, సరిగమ పదనిస స్వరవల్లికి తుల్య రవ విదోవాస్తంబరాగఫనితి, కోదండ రామ సాంగోపాంగ నీల రోచి ప్రసారార్ద్ర శిలా ప్రతిష్ట, ద్వారదేశాదిష్ట శ్రీరామ దేవాలయస్థ శిలా చిత్ర యజ్ఞవాటి, పన్నగ స్వామి శయ్యా సపాండురారుణచ్చ విప్రసన్న ప్రశాంత ప్రమోద పద్మనాభ మహాదేవు ప్రతిమగాంచి విస్మయాదిత్యమున దేహ విస్మృతులము. అద్భుతమైనటువంటి
ఈ విఠోబా ఆలయంలో అక్కడ స్తంభ నిర్మాణము బహు చిత్రంగా నిర్మించారు. ఎలా నిర్మించారంటే ఒక పెద్ద స్తంభం ఉంటుంది, అనేకమైన స్తంభాలు ఉన్నాయి. ఆ పెద్ద స్తంభం మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ 7 చిన్న పిల్ల స్తంభాలు ఉంటాయి. ఆ పిల్ల స్తంభాల మీద మనం ఒక కట్టెతో గాని ఒక పెండతో గాని ఇలాగ చుట్టూ మనం నడిపినట్లయితే ఆరోహణ అవరోహణ క్రమంలో సప్త స్వరాలు సరిగమ పదని, అలాగే సరిగమ పదని అని ఆ సప్త స్వరాలు ఆ చిన్న పిల్ల స్తంభాల్లో మనము ఒక కట్టెతో గాని ఒక పెన్నతో గాని ఇలాగా చుట్టూ తీసినట్లయితే మనకు ఆ స్వరాలు వినిపిస్తాయి. అలాగా అక్కడ విఠోబా ఆలయం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలయం ఉంది. ఆ ఆలయంలో స్తంభ నిర్మాణము చాలా అద్భుతంగా చెక్కారు. ఇది నిజంగా ఈ మానవ మాత్రులైనటువంటి శిల్పులకి సాధ్యము కానటువంటిది. ఎవరో ఆ అద్భుతమైనటువంటి ఋషీశ్వరులు లాంటి శిల్పులైతే తప్ప అటువంటి చిత్రాన్ని, అటువంటి శిల్పాన్ని, ఆ సప్త స్వరాలతో కూడినటువంటి శిల్పాన్ని చెక్కలేరని చెప్పేసి చాలా అద్భుతంగా ఇక్కడ మన కొడాలి వెంకట సుబ్బారావు గారు చాలా అద్భుతమైనటువంటి పద్యాలు రచించారు. కాకపోతే మనం అందులో ఒక పద్యాన్ని మాత్రమే చెప్పుకోగలిగాం. ఆ గ్రంథాన్ని చదివితే మనకి ఆశాంతము కూడా ఇంకా చదవాలి, అక్కడికి వెళ్ళి హంపి క్షేత్రం దర్శించాలనే ఒక ఉత్కంఠ కలుగుతుంది. అంత అద్భుతమైనటువంటి వర్ణనా నైపుణ్యంతో ఆయన రచించాడు. మనస్సుతో దృశ్యాన్ని చూడటం అనేది అది అందరికీ సాధ్యం కాదు. ఎంతో ప్రతిభ కలిగినటువంటి మహామేధావి అయినటువంటి కవికి మాత్రమే సాధ్యమవుతుంది. వారి ఊహలు మామూలుగా మన ఊహలతో పోల్చుకోవడానికి సాధ్యం కాదు. ఎందుకంటే అతీతమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ఊహలతో వాళ్ళు ఈ యొక్క అద్భుతాన్ని సృష్టిస్తారు. అలాంటి మనస్సుతో కలిగినటువంటి ఆ కవి చిగురు కొమ్మైనను చేవన్న పెద్దన్న నుడి పొల్లుగానిది ఇప్పుడును కూడా. అక్కడ చిగురు కొమ్మైన చేవ అని పెద్దను చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఆనాడు ఎంత విలువైనదో ఈనాడు కూడా మనకు ఆ దృశ్యం చూస్తే ఆ విలువ మనకి కనిపిస్తూ ఉంది అంటాడు కవి. అంత విలువైనటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నాయి. భీమసేన క్షణ భీల రక్తములోన నలుపు కనిపింపది నాడు కూడా. అక్కడ భీమసేన అనే ఒక రక్షణ వ్యక్తి ఉండేవాడు. భీమనాయకుని ప్రతిమ అక్కడ నల్లరాతి మీద చెక్కబడింది. ఆ నల్లరాతిలో ఎర్రని కళ్ళు మనకి ఇప్పుడు కనిపిస్తాయి. అంటే బ్రతికి ఉన్నటువంటి మనిషికి కోపం వస్తే ఎలా ఉంటాడో ఆ శిల, ఆ విగ్రహము అలా కనిపిస్తుంది. భీమసేన క్షణ భీల రక్తిమలోన నలుపు కనిపించదు ఈనాడు కూడా అని ఆ విధంగా ఆ రాతి మీద ఆ భీమ, ఆ నగరానికి రక్షకుడైనటువంటి భీమనాయకుని యొక్క ప్రతిమ మనకి ఈనాడు కనిపిస్తుంది. అతని కళ్ళు ఎర్రగా కనిపిస్తాయని చెప్పి వర్ణించాడు. ఈ జీర్ణ కుగ్రామమేమి చూపించునో తెలుగు రారాజు పండిన యశస్సు. ఈ లంజ దెబ్బ అందే నీతి నిలుచునో రాకాసిరేడంట రాణి మంట. ఈ పాడుగుల్లలో ఏమి శేషించెనో తెలుగు భక్తుడు కత్తి తెగిన ఒప్పు. ఈ కొండ కోణలందేమి శబ్దించును వాల్మీకి అమృతంపు వాన చిలుకు. భారతీయ పురాణ రూపములలోన తెలుగు సామ్రాజ్యమును వన్నె దిద్దుకొనెను జీర్ణ విద్యా మహారణ్య సీమయందే కనుక ఫలితము రెంటనొక్కటిగా నిలుచు. అక్కడ ఆనాడు భోగం వాళ్ళు వీధి అని ఒక వీధి ఉండేది. అది ఇప్పుడు దాన్ని లంజల దెబ్బ అని పేరుతో దానికి మన కవి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ప్రస్తావన చేస్తారు. ఆ విధంగా లంజల దెబ్బ అనే పేరుతో ఒక శీర్షికని రాశాడు. అక్కడ ఏం జరిగిందంటే అది ఒక జీర్ణమైనటువంటి కుగ్రామము. కాకపోతే అది అక్కడ ఆనే గొందె అంటారు, చిన్న పల్లె అన్నమాట. అటువంటి కుగ్రామంలో ఆనాడు ఆ విద్యారణ్య స్వామి స్థాపించినటువంటి
ఆ యొక్క అద్భుతమైనటువంటి విజయనగర సామ్రాజ్యానికి మూలము ఆ ఆనెగొందే. అదే లంజల దిబ్బ అని అక్కడ ఒక దిబ్బ ఉంది. ఆ దిబ్బ మీదే ఆనాడు రాముడు పర్ణశాల ఏర్పాటు చేసుకుని సీతమ్మతో ఉంటే రావణాసురుడు ఆ ప్రదేశానికి వచ్చి ఆమెని తాకితే భస్మమైపోతానని చెప్పేసి ఆ దెబ్బని పెకలించి సీతమ్మని లంకలోనికి ఎత్తుకొని పోయినాడని చెప్పేసి అక్కడ చరిత్ర చెప్తారు. ఆ దృశ్యాన్ని మనకి ఇక్కడ కవి చాలా అద్భుతంగా వర్ణించాడు. అలాగే మన భారతీయ పురాణంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసి పురాణానికి ఈ యొక్క హంపి విజయనగర సామ్రాజ్యానికి సంబంధం ఉన్నట్లుగా ఇక్కడ అద్భుతమైనటువంటి కవితని మనకి వర్ణించాడు. రామయ్య మర్కట రాజుతో భాషించు గుట్ట రాయలి వారి కోట కొమ్ము. రామయ్య మర్కట రాజుతో భాషించు గుట్ట రాయల వారి కోట కొమ్ము. సుగ్రీవునితో రాముడు సంభాషించినటువంటి ప్రదేశము ఇక్కడ రాయల వారి కోట శిఖరమయ్యిందట. ఆ ప్రదేశమే సీతమ్మ స్నానాలు చేసి జపించిన రేవు శత్రులు తేలలేని లోతు. అక్కడ సీతమ్మ స్నానాలు చేసి జపం చేసి తపస్సు చేసినటువంటి ఆ రేవు ఏదైతే ఉందో అది శత్రువులు ప్రవేశించడానికి వీలు కానటువంటి లోతులో ఉందట. మాతంగముని తపో మహిమ నేర్చిన కొండ గుహ కమల వ్యూహ గుణము కలది. అక్కడ మాతంగముని తపస్సు చేసినటువంటి గుట్ట ఉంది. అది చాలా అద్భుతమైనటువంటిది. శబరి ఎంగిలి పండు చెవులు నూరిన గుహ రారాజుదైన ఫిరంగిశాల. శబరి తన ఎంగిలి పండ్లను రుచి చూసి శ్రీరామునికి ఇచ్చినటువంటి ఆ ప్రదేశము, ఆ గుహట రాజుకి ఆ విజయనగర సామ్రాజ్య రాజుకి ఫిరంగిశాలగా మారిపోయిందట. మా పురాణ వీరుల నాటి మహిమలెల్లా ఆంధ్ర సామ్రాట్ ప్రజారక్షణాలయములుగా స్థిరపడినవి నిజముగా కనబడి తుదకు పౌరాణికములట్లు తూలిపోయే. పురాణాలు ఏ విధంగా అయితే అలా 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 అయిపోయినాయో అలాగే ఆ పురాణాలతో సంబంధం ఉన్నటువంటి ఆ విజయనగర సామ్రాజ్యము కూడా ఆ విధంగా పౌరాణికంగా మారిపోయిందని చెప్పేసి ఈ విధంగా చాలా అద్భుతంగా వర్ణించాడు కొడాలి వెంకట సుబ్బారావు గారు. ఆయన కవితా వస్తువులో లీనమైపోయి ప్రకృతిలో కూడా లీనమైపోయి ఈ గొప్పతనము మనకి ఎక్కడో సంస్కృత కవులలో ఉన్నటువంటి వర్ణనా దృశ్యములు మనకి ఈ హంపి క్షేత్రములో కొడాలి వెంకట సుబ్బారావు గారు చాలా అద్భుతంగా వర్ణించారు. ఇంకా మహర్నవమి శాల, దాన్నే దసరా దెబ్బ అని అంటారు. దసరాకి ఉత్సవాలు జరిగినటువంటి దెబ్బని దాన్నే మన కవులు భువన విజయం అని అంటారు. అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకి సమయం ముఖ్యం కదా. నేను కూడా సమయం చూస్తున్నాను. ఈ పద్యంతో ముగిద్దాం అనుకున్నారు, మీరు మంచి సలహా ఇచ్చారు. కురిసినదెచట వాక్కుల జృంభణంబులో కవిరాజు పైన బంగారు వాన. సలిపినదెచట దూర్జటి దివ్య లేఖిని నవ్య వీర వారంగణ నర్తనంబు. తొడగినదెచట నిస్తుల రాజహస్తము కవి పితామహుని కాలి కంకణంబు. విరిసినదెచట ప్రవీణ వాచస్పతి రామలింగని హాస్య రస సమృద్ధి. అది శిలల దిబ్బ దసరాలకైన దిబ్బ తెలుగు లలిత కళాదేవి తీర్చినట్టి కొలువు కూటపు దిబ్బ వన్నెలకు దిబ్బ మా మహర్నవమి శాల మంటపంబు. మహర్నవమి శాల మంటపాన్ని ఎంత అద్భుతంగా కవి వర్ణించాడో చూద్దాం. ఎందుకంటే రాజు అటు యుద్ధ రంగంలోనూ ఎంత ప్రావీణ్యం కలవాడో ఇటు సాహిత్య రంగంలో కూడా అంతటి ప్రావీణ్యం కలవాడు కాబట్టి అష్ట దిగ్గజ కవులను తన కొలువులో ఏర్పాటు చేసుకొని కవితా గోష్ఠులు జరిపినటువంటి ఆ మహర్నవమి శాల, ఆ దసరా దెబ్బ, దాన్నే మనం భువన విజయం అని అంటాం. ఇప్పటికి కూడా ఆ భువన విజయం అక్కడ మనకి వెళ్ళి చూసినట్లయితే అద్భుతంగా కనిపిస్తుంది. కురిసినదెచట వాక్కుల జృంభణంబులో కవిరాజు పైన బంగారు వాన.
ఆ దసరా దిబ్బ మీదే శ్రీనాథుడు కనకాభిషేకం చేయించుకున్నాడు. డిండెమ్మ భట్టుని ఓడించి అతని ఢక్కని పగలగొట్టించి కనకాభిషేకం చేయించుకున్నటువంటి ప్రదేశమే ఈ మహర్నవమిశాల. సలిపినదే చట దూర్చటి దివ్య లేఖిని నవ్య వారాంగణ నర్తనంబు. దూర్చటి కవి వారాంగణ మనకి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో చతుర్దాశ్వాసములో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. ఆ దృశ్యాన్ని మనకిక్కడ మన కవి చూపించాడు. అక్కడ దివ్య లేఖినితో నవ్య వారాంగణ నర్తనంబు ఈ యొక్క భువన విజయంలో జరిగింది అని చెప్పేసి ఆ భువన విజయంలో ఈ మహన్నవమి శాల ఈ దసరా దిబ్బ మీదే అటువంటి అప్సరస స్త్రీలతో సమానమైనటువంటి అందమైన స్త్రీలు నాట్యాలు చేశారని చెప్పేసి దాన్ని మనకి దూర్జటి కవి వర్ణించాడని చెప్పి చెప్తున్నాడు. తొలిగినదే చట నిస్తుల రాజహస్తము కవి పితామహుని కాళి కంకణంబు. శ్రీకృష్ణదేవరాయల చేత బంగారు కంకణాన్ని, అంటే కాళి కంకణం అంటే అంది అంటారు, దాన్ని పెద్దన గారికి అది తొడిగాడు శ్రీకృష్ణదేవరాయలు ఆ నర్తనశాల మీదే, ఆ దసరా దిబ్బ మీద అని చెప్పేసి చెప్పడం జరిగింది. విరిసినదెచ్చట ప్రవీణ వాచస్పతి రామలింగని హాస్య రస సమృద్ధి. ఆ మహర్నవమి దిబ్బ మీదే శ్రీ రామలింగడు, రామకృష్ణుడుగా పేరు పొందినటువంటి రామలింగడు తన హాస్యరసంతో ఆ యొక్క భువన విజయంలో హాస్యరసాన్ని కురిపించాడు అని చెప్పేసి. అది శిలల దిబ్బ దసరాలకైన దిబ్బ. దసరాకి 9 రోజులు అక్కడ నవరాత్రులు జరిపించుకున్నటువంటి ఆ దిబ్బ తెలుగు లలిత కళాదేవి తీర్చినట్టి కొలివి కోటపు దిబ్బ వన్నెలకు దిబ్బ. తెలుగు లలిత కళాదేవి తీర్చినటువంటి ఆ కొలువు కోటపు దిబ్బ, చిన్న వన్నెలకు దిబ్బ. అది మా మహర్నవమి శాల మంటపంబు. అదే మా మహర్నవమిశాల మంటపం అని చెప్పేసి అక్కడ ఈ దసరా దిబ్బని కవి చాలా అద్భుతంగా వర్ణించాడు. ఇంకా అనేకమైనటువంటి శీర్షికలు ఉన్నాయి, మనకి సమయం లేదు కాబట్టి. అలాగే విద్యారణ్యులు ఎలా అది స్థాపించాడో ఆ విద్యారణ్య మహర్షి యొక్క గొప్పతనము, అలాగే పురాణ కాలములో ఉన్నటువంటి విషయాలు, ఇంకా అనేకమైనటువంటి కనకాభిషేకం కూడా ఈ కావ్యంలో వర్ణింపబడింది. ఆనెగొంది కాపు కూడా అనే ఒక శీర్షిక, చాలా అద్భుతమైనటువంటి శీర్షిక. ఆ తెమ్మరుసు సృష్టి చాలా విచిత్రమైంది. ఆయన కృష్ణదేవుని భక్తుడు చరిత్ర ఆపాదించుతున్నటువంటి ఆయన ఎందలి దోషమును కవి నిరాకరించను. కృష్ణరాయులేమో తన కొడుకుని తెమ్మరుసే చంపాడని కండ్లు పెకలించి నీరు అన్నము పెట్టకుండా హింసించి చంపాడని, ఆ తర్వాత అది కాదు ఆ కృష్ణరాయులు శత్రువే అతని కొడుకును చంపాడని తెలుసుకొని తర్వాత పశ్చాత్తాపం చెందాడని, చాలా అద్భుతమైనటువంటి పశ్చాత్తాపం అనే శీర్షికలో అప్పాజీ గురించి, కృష్ణదేవరాయల గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. అలాగే పాణిగ్రహణం, ఏ విధంగా కృష్ణదేవరాయలు కళింగరాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడో, అది ఏ పన్నాగముతో ప్రారంభించాడో, అది ఎలా మారిందో అని చెప్పేసి ఆ యొక్క పాణిగ్రహం శీర్షికలో చెప్పబడింది. ఈ విధంగా అద్భుతమైనటువంటి అనేక గుణములు ఒక చిన్న పుస్తకములో, విషయ బాహుల్యము కానీ విస్తరించడానికి సమయం చాలదు. అటువంటి ఆ కవి చాలా చిన్న వయస్సులోనే పరమపదించాడు. ఆయన బ్రతికి ఉంటే ఈ ఆంధ్రదేశంలో గొప్ప కవిగా కీర్తి పొంది ఒక తెలుగు వారికి ఒక అద్భుతమైనటువంటి కావ్యాలను సృష్టించి నాటకాలను సృష్టించినటువంటి గొప్ప కవి పరమపదించడం అతి చిన్న వయసులో మనం తెలుగు వాళ్ళం చేసుకున్నటువంటి సాహిత్య లోకం చేసుకున్నటువంటి దురదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి అద్భుతమైనటువంటి కొడాలి వెంకట సుబ్బారావు గారు రచించినటువంటి హంపి క్షేత్రం గురించి 4 మాటలు చెప్పే అవకాశాన్ని కల్పించినటువంటి భావనాప్రియ సాహితీ బృందానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కని సాహిత్య ప్రసంగం చేశారు ఆర్య హరినాథ్ గారు. దేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఆ విజయనగర సామ్రాజ్యం గురించి మనం చాలా కథలు విన్నాం. ఈ కవి హంపి క్షేత్రం అనే పద్య కావ్యం, ఒక 75 పేజీల కావ్యం ఇది. ఈ కావ్యంలో విన్నవి,
అక్కడ ప్రత్యక్షంగా కన్నవి, రెండింటినీ రెండు పార్శ్వాలు, వీటిని చాలా సమర్థంగా రెండు పార్శ్వాలని విన్నవి కన్నవి కూడా ఆంధ్ర వసుంధరాధిపోజ్వల విజయ ప్రతాప రభసము అంటూ అక్కడ చూసిన విశేషాలు, కొండలు కానీ లేకపోతే నది కానీ మేఘాలు, ఆ రోజుల్లో జరిగిన విశేషాలని విన్నవి, ఇప్పుడు వాటికి ప్రస్తుతం ఉన్న పేర్లు, వీటన్నిటినీ మాకందరికీ అందిస్తూ చాలా విస్తారంగా వర్ణన వైశిష్ట్యాన్ని విస్తరించి మాకు తెలియజేసినందుకు చాలా అదృష్టవంతులం. ధన్యవాదాలు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ధన్యవాద వందన సమర్పణలో చెప్తారు కనుక. చాలా చక్కని సాహిత్య ప్రసంగం చేశారు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.